నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలకు పోటెత్తిన భక్తజనం, ఒక్కరోజే 1,00,000 మందికి పైగా దర్శన భాగ్యం. తిరుమలలో పలు ప్రాంతాల్లో తనిఖీ చేసిన టీటీడీ ఈవో. సేవా సదన్ బస్టాండులలో వసతి సౌకర్యాలపై ఆరా. దేవదేవుడికి భక్తుల ప్రియ కానుక, కళ్యాణకట్టలో తలనీలాల సమర్పణ. విజయవంతంగా ముగిసిన శుభప్రదం తరగతులు, శ్రీవారి జ్ఞాన ప్రసాదాన్ని అందుకున్న విద్యార్థులు. తిరుమల తిరుపతి దేవస్థానం మరోసారి అద్భుతమైన రికార్డును సాధించింది. ఆదివారం ఒక్కరోజే 1,03,384 మందికి శ్రీవారి దర్శనం కల్పించింది. ఎప్పటికప్పుడు భక్తుల క్యూ లైన్లను పర్యవేక్షిస్తూ వారికి సులభంగా శ్రీవారి దర్శనం కల్పించడానికి టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు చేసిన కృషి ఫలించింది. 7 కొండల వాడిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరుతూనే ఉన్నారు. గత 10 రోజులుగా కొండ భక్తజనంతో నిండుగా కనిపిస్తోంది. ఎక్కడ చూసినా భక్తులే. దీంతో వచ్చిన భక్తులకు వచ్చినట్టుగా స్వామివారి దర్శనం కల్పించేందుకు టీటీడీ యంత్రాంగం ఈవో డాక్టర్ డి సాంబశివరావు నేతృత్వంలో అహోరాత్రులు శ్రమిస్తోంది. ఒక రోజులో గరిష్టంగా ఎంతమంది భక్తులకు దర్శనం కల్పించవచ్చో అంతకంటే ఎక్కువగానే భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం 97,351 మంది భక్తులకు స్వామివారి దర్శనం కల్పించిన టీటీడీ ఆదివారం 1,03,384 మందికి శ్రీవారి దర్శన భాగ్యం కల్పించేలా చేసింది. ఆదివారం భక్తుల రద్దీ కారణంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి క్యూ లైన్లు బయటకు విస్తరించాయి. దీంతో క్యూ లైన్లలోని భక్తులందరికీ ఎప్పటికప్పుడు మంచినీరు, పాలు, తేనీరు అందించడంతో పాటు అన్నప్రసాదాల పంపిణీ కూడా చేశారు. ఈ వేసవి రద్దీని ముందుగానే ఊహించడం వలన టీటీడీ తగిన ప్రణాళికతో సిద్ధమైంది. అందుకే మే మాసంలో ప్రతిరోజు సగటున 80,000 మందికి తగ్గకుండా శ్రీవారి దర్శనం కల్పించగలిగారు. ఈవో సాంబశివరావు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ భక్తులతో మాట్లాడుతూ వారికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చేయగలుగుతున్నారు. ఈవో స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తుండటంతో టీటీడీ యంత్రాంగం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తూ భక్తుల సేవలో తరిస్తోంది. ఆదివారం నాడు 1,03,384 మందికి దర్శనం కల్పించగలగడం ఎంతో సంతోషకరమని, భక్తులను టీటీడీ బాగా చూసుకుంటోందని పలువురు భక్తులు హర్షం వ్యక్తం చేశారు. నా పేరు నాగలక్ష్మి అండి. మేము నల్గొండ జిల్లా కోరాడ నుంచి వచ్చాం. ప్రతి సంవత్సరం వస్తా అండి. ఇక్కడ అన్ని ఏర్పాట్లు అన్నీ బాగుంటాయి. దర్శనం సంవత్సరానికి ఒకసారి చేసుకున్న సంవత్సరం మొత్తం ఆయన మంచిగా ఉంటుంది. ఆనందం, దేవస్థానం మంచిగా చూసుకుంటారు భక్తుల్ని. కాకపోతే 3 రోజుల నుంచి బాగా రష్ ఎక్కువ ఉన్నప్పటికి కూడా వాళ్ళు మంచిగా చూసుకుంటున్నారు. మేనేజ్మెంట్ మొత్తం సహకరిస్తున్నారు భక్తులకి మంచిగా. నా పేరు సిరి అండి, హైదరాబాద్ నుంచి వచ్చాను. ఈరోజు తిరుమల దర్శనం చేసుకున్నామండి. మేము చాలా ఆశ్చర్యకరంగా ఉందండి. ఇదివరకు భక్తులు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. ఈరోజు చాలా ఆప్యాయంగా పలకరించి రాగానే వాళ్ళు టీ, కాఫీ, పిల్లలకు కావాలంటే వాళ్ళకి బూస్ట్ అట్లా పాలు ఇచ్చి సాధారణంగా ఆహ్వానిస్తున్నారండి. చాలా మార్పు వచ్చిందండి టీటీడీ దేవస్థానంలో. నిజంగా ఈ పరిపాలన చాలా బాగుందండి. తిరుపతి రావాలి అంటే చాలా ఇబ్బందులు ఉంటాయి అనుకున్న భక్తులు కూడా తిరుపతి అంటే భగవంతుడు చాలా తొందరగా మనకి దర్శనం ఇస్తారు, ఎటువంటి బాధ లేకుండా స్వామి మమ్మల్ని దర్శనం ఇప్పిస్తున్నారని కూడా ఒక భావన కలుగుతుందండి వాళ్ళల్లో. వీళ్ళు కల్పించిన ఈ సదుపాయాలకు మాత్రం చాలా కృతజ్ఞతలండి. వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలి వస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ ఉన్నతాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఆదివారం ఈవో డాక్టర్ డి సాంబశివరావు తిరుమలలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తిరుమల ఆర్టీసీ బస్టాండ్ పక్కన ఉన్న శ్రీవారి సేవా సదన్ కార్యాలయాన్ని టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. శ్రీవారి సేవకుల నమోదు ప్రక్రియ, వసతి కేటాయింపు తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన శ్రీవారి సేవకులతో మాట్లాడుతూ అంకిత భావం, సేవా దృక్పథంతో పనిచేయాలని సూచించారు. అనంతరం ఈవో సేవా సదన్లో లడ్డూ కౌంటర్లలో పనిచేసే శ్రీవారి సేవకులకు
ప్రత్యేకంగా కేటాయించిన వసతి సముదాయాన్ని పరిశీలించారు. ఇక తిరుమలలోని బాలాజీ బస్టాండ్ ప్రాంగణాన్ని ఆర్టీసీ ఉన్నతాధికారులతో కలిసి తనిఖీ చేసిన ఈవో బస్టాండ్ ప్రాంగణంలో భక్తులకు అందుతున్న మంచినీరు తదితర సౌకర్యాలు, భక్తుల రద్దీకి అనుగుణంగా బస్సులు తిరుగుతున్నాయా లేదా అనే వివరాలపై కూడా ఆరా తీశారు. ఈ సందర్భంగా తిరుపతి ఆర్టీసీ రీజనల్ మేనేజర్ నాగశివుడు ఈవో డాక్టర్ సాంబశివరావుతో మాట్లాడుతూ తిరుమల తిరుపతి మధ్య 2200 బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని ఘాట్ రోడ్ని 24 గంటలు ఆపరేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇంతకుముందు అర్ధరాత్రి నుంచి బస్సులు ఆపరేట్ చేసేవాళ్ళు కాదు, ఘాట్ రోడ్లు కూడా క్లోజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఘాట్ రోడ్లు క్లోజ్ చేయకుండా 24 గంటలు ఆపరేట్ చేస్తున్నారు. చాలామంది నడిచి వచ్చేవాళ్ళు ఉంటారు కాబట్టి ఆర్టీసీ కూడా పైకి వచ్చే బస్సులు కొన్ని ఖాళీ ఉన్నప్పటికీ కూడా తీసుకొస్తూ కిందకి పెద్ద ఎత్తున ప్రయాణికులను తీసుకెళ్ళడానికి ఏ విధమైన గ్యాప్ లేకుండా ఉండడానికి కూడా చర్యలు తీసుకుంటా ఉంది. దానికి ఆర్టీసీని పూర్తిగా అభినందిస్తున్నాను. దాంట్లో యాక్సిడెంట్స్ కూడా చాలా తక్కువగా దాదాపు లేవని చెప్పుకోవచ్చు. ఆ విధంగా ఆర్టీసీ ఆపరేట్ చేస్తూ ఉంది. కాబట్టి ప్రయాణికులు ఎక్కువగా ఆర్టీసీ రవాణా సౌకర్యాన్ని ఉపయోగించుకున్నట్లయితే బాగుంటుంది. అదేవిధంగా ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్లో శానిటేషన్ టీటీడీ టేకప్ చేస్తూ ఉంది. ఇక్కడున్న మంచినీటి సదుపాయాన్ని దాన్ని కూడా మరింత మెరుగుపరిచి భక్తులు ఉపయోగించుకోవడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇదే కాకుండా ఇక్కడ శ్రీవారి సదన్, ఇక్కడ శ్రీవారి సేవకులు ఉండడానికి కూడా కొన్ని మనకి డార్మిటరీస్ ఇవన్నీ ఉన్నాయి. వాటిని కూడా మరింతగా ఇంప్రూవ్ చేసి ఎక్కువ మంది శ్రీవారి సేవకులు ఉండడానికి, వాళ్ళకి కన్వీనియంట్గా ఉండడానికి కూడా అన్ని చర్యలు టీటీడీ తీసుకోవడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశ్వర. ఓం నమో వెంకటేశ. ఈ యొక్క సమ్మర్ వెకేషన్ యొక్క యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మేము 2200 ట్రిప్లకు ప్లాన్ చేయడం జరిగింది. లాంగ్ డిస్టెన్స్ సర్వీసులు అన్నింటిని కూడా క్యాన్సిల్ చేసేసి ఇక్కడ తిరుపతి తిరుమల మధ్యలోనే భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఓన్లీ థింక్ 10 నిమిషాలు అటు ఇట్లా ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి స్మూత్గా బస్సులు బోర్డింగ్ అయ్యి ఉపయోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. భక్తుల రద్దీ ఎంత పెరుగుతున్నా వారికి సౌకర్యాల కల్పనలోనూ వారి మొక్కులు సకాలంలో చెల్లించుకునేలా చేయడంలోనూ తిరుమల తిరుపతి దేవస్థానం ఏ రోజుకా రోజు కొత్త రికార్డులను సృష్టిస్తోంది. పరిమిత వనరులున్న చోటే అపరిమితమైన సేవలు అందిస్తూ భక్తుల మన్ననలు పొందుతోంది. తిరుమల శ్రీవారికి భక్తులు అత్యంత ఇష్టంగా సమర్పించే తలనీలాల మొక్కు విషయంలో టీటీడీ ఈ ఏడాదిలో జనవరి నుంచి మే 29 మధ్య కాలానికి ఒక కొత్త రికార్డును సృష్టించింది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ భక్తజనం కొండకు తరలి వస్తారు. వడ్డీ కాసుల వాడికి ఇష్టంగా తలనీలాలు సమర్పిస్తారు. ఆ స్వామిపై భక్తికి తలనీలాల సమర్పణ ఒక గొప్ప ప్రతీక. అందుకే వేలాది మంది భక్తులు తిరుమలకు వచ్చి గుండు చేయించుకుంటూ ఉంటారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం తలనీలాల సమర్పణకు తిరుమలలో 10 కళ్యాణ కట్టలను ఏర్పాటు చేసింది. రద్దీ రోజుల్లోనూ భక్తులు సులభంగా తలనీలాలు సమర్పించడానికి వీలుగా క్షురకుల సంఖ్యను పెంచింది. అలాగే ప్రత్యేకంగా మహిళా క్షురకులను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు అత్యధికంగా ఈ నెల 28వ తేదీన 69,370 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి మనోభావాలను దృష్టిలో పెట్టుకుని టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు కళ్యాణ కట్టలపై ప్రత్యేక దృష్టి సారించారు. అందుకే ప్రధాన కళ్యాణ కట్టలతో పాటు 1-2 వసతి సముదాయాలు, పద్మావతి ఎస్వి విశ్రాంతి మందిరాల్లోని కళ్యాణ కట్టలు 24 గంటలు పనిచేసేందుకు వీలుగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ కళ్యాణ కట్టలన్నీ రోజంతా పనిచేస్తున్నాయి. ఇక వరాహస్వామి జీఎన్సీ వద్ద ఉన్న కళ్యాణ కట్టలు తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పనిచేస్తూ ఉండగా, రాంబగీచా, సప్తగిరి, హెచ్విసి కళ్యాణ కట్టలు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పనిచేస్తున్నాయి. ఫలితంగా వేలాది మంది భక్తులు వేచి ఉండే పని లేకుండా సులభంగా తలనీలాలు సమర్పించగలుగుతూ ఉన్నారు. చిత్తూరు జిల్లా కార్వేటి నగరం శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారు హంసవాహన సేవపై నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. వీణాపాణిగా హంసవాహనంపై కొలువుదీరిన స్వామివారు తిరువీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.
మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో వికలాంగులైన వారికి ఎముకలు, కీళ్లు, వెన్నెముక సంబంధమైన గాయాలతో బాధపడే నిరుపేదలైన రోగులకు పూర్తి స్థాయిలో ఉచితంగా సేవ చేయడానికి అత్యాధునిక పరికరాలతో బర్డ్ సంస్థను స్థాపించి బర్డ్ ట్రస్ట్ ను నిర్విరామంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ ట్రస్టులో మీరు పాలు పంచుకోండి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం పొందండి. వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో శుభప్రదం వేసవి శిక్షణ శిబిరాలు విజయవంతంగా ముగిశాయి. ఈ నెల 22 నుంచి 29వ తేదీ వరకు వారం రోజుల పాటు 45 కేంద్రాల్లో ఉత్సాహంగా సాగిన ఈ శిబిరాల్లో దాదాపు 14,498 మంది విద్యార్థులు పాల్గొన్నారు. శుభప్రదం శిక్షణ కార్యక్రమాల్లో సనాతన ధర్మం, మానవీయ విలువలు, ఆచారాలు, సంప్రదాయాలు తదితర 16 అంశాల్లో 550 మంది బోధకులు విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన శుభప్రదం వేసవి శిక్షణా తరగతులు ఆదివారం తిరుపతి పుణ్యక్షేత్రంలో వైభవంగా ముగిశాయి. తిరుపతిలో టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీ పద్మావతి డిగ్రీ కళాశాల, శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో ఆదివారం జరిగిన శుభప్రదం శిక్షణా కార్యక్రమాల ముగింపు సమావేశాల్లో టీటీడీ జేఈఓ పోలా భాస్కర్ ఇతర అధికారులు పాల్గొన్నారు. మానవీయ సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి నైతిక విలువలు ప్రధానమని, ఆ దిశగా సులభతరంగా అర్థమయ్యే రీతిలో ఈ ఏడాది శుభప్రదం తరగతులు నిర్వహించామని వక్తలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ శుభప్రదంలో నేర్చుకున్న అంశాలు తమ భవిష్యత్తుకు ఉపయుక్తంగా ఉంటాయని వెల్లడించారు. హైదరాబాద్ నారాయణగూడ కేశవ మెమోరియల్ పాఠశాల ఆవరణలో నిర్వహించిన శుభప్రదం తరగతుల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ తరగతుల్లో విద్యార్థులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటూ విలువలతో కూడిన పలు అంశాలను ఆసక్తిగా నేర్చుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లాలో శుభప్రదం తరగతులు ఘనంగా నిర్వహించారు. బోడుప్పల్ చైతన్య రెసిడెన్షియల్ పాఠశాలలో వారం రోజుల పాటు శిక్షణ పొందిన చిన్నారులు తమ భవిష్యత్తుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయుక్తమని సంతోషం వ్యక్తం చేశారు. మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు టీటీడీ శుభప్రదం తరగతుల్లో చురుగ్గా పాల్గొన్నారు. మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు టీటీడీ శుభప్రదం తరగతుల్లో చురుగ్గా పాల్గొన్నారు. 48 మండలాలకు చెందిన 815 మంది విద్యార్థులు 30 మంది సుశిక్షితులైన అధ్యాపకుల పర్యవేక్షణలో పలు అంశాలపై అవగాహన పెంచుకున్నారు. ఖమ్మంలో శుభప్రదం శిక్షణా తరగతుల్లో భాగంగా విద్యార్థులు పలు అంశాలపై అవగాహన పెంచుకున్నారు. వారం రోజుల పాటు ఆహ్లాదకర వాతావరణంలో సాగిన శుభప్రదం తరగతుల్లో పలు విషయాలను సవివరంగా తెలుసుకున్నామని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కడప జిల్లాలో శుభప్రదం తరగతులు ఘనంగా జరిగాయి. కడప శ్రీరామకృష్ణ మఠం, కోటిరెడ్డి రామసుబ్బమ్మ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు పలు అంశాలపై శిక్షణ ఇచ్చారు. వారం రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా ఆఖరి రోజు విద్యార్థులకు శిక్షకులు శుభప్రదం ధ్రువపత్రాలు అందజేశారు. కరీంనగర్ వివేకానంద విద్యానికేతన్లో టీటీడీ ఆధ్వర్యంలో శుభప్రదం వేసవి శిక్షణా తరగతులు వైభవంగా ముగిశాయి. ముగింపు సమావేశానికి హాజరైన పలువురు వక్తలు ప్రసంగిస్తూ మన సంస్కృతి సంప్రదాయాలను నేటి తరానికి అందజేస్తున్న టీటీడీ కార్యక్రమాల పట్ల హర్షం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా కంకిపాడు గోశాల సమీపంలోని శ్రీ చైతన్య విద్యా సంస్థల ప్రాంగణంలో శుభప్రదం శిక్షణా తరగతులు దిగ్విజయంగా ముగిశాయి. వారం రోజుల పాటు నిర్వహించిన ఈ తరగతుల్లో జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన ముగింపు సమావేశంలో హనుమత్ దీక్షాపీఠం దుర్గాప్రసాద్ స్వామి విద్యార్థులకు అనుగ్రహ భాషణం చేశారు. భాగ్యనగరంలో జరిగిన పలు కార్యక్రమాలు భక్తిరస భరితంగా సాగాయి. భక్తులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని పొందారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. జంట నగరాల హృదయ స్థానం లిబర్టీలోని టీటీడీ బాలాజీ భవన్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కళకళ్లాడింది. నగరంలోని అన్ని ప్రదేశాలకు అనుకూలమైన ప్రాంతం కావడంతో ఇక్కడి స్వామివారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. వేసవి సెలవుల నేపథ్యంలో తిరునిలయంలో జరిగిన స్వామివారి కళ్యాణంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణాన్ని ఆగమోక్తంగా నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు.
నిజామాబాద్ జిల్లా తిమ్మాపూర్ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులకు ఆలయ సంప్రదాయ రీతిలో కళ్యాణాన్ని వేడుకగా నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి కళ్యాణాన్ని తిలకించి ధన్యులయ్యారు. మెదక్ జిల్లా రెడ్డిపల్లి శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి దర్శనానికి పోటెత్తారు. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి చెందిన శ్రీ పెద్దమ్మ తల్లిని సకాలంలో వర్షాలు పడాలని మొక్కుకున్నారు. మహిళలు ఊరేగింపుగా బోనాలు తీసుకువచ్చి పెద్దమ్మ తల్లికి సమర్పించడంతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది. అలాగే మెదక్ జిల్లా వర్గల్ శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం భక్తులతో కళకళలాడింది. వేణుగోపాలుడి వార్షికోత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి బ్రహ్మరథోత్సవాన్ని వేడుకగా జరిపారు. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత స్వామివారిని రథంపై కొలువుదీర్చి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ రథాన్ని లాగుతూ ఆధ్యాత్మిక పరవశాన్ని పొందారు. అనంతపురం హెచ్ఎల్సి కాలనీలోని శ్రీ చాముండేశ్వరి ఆలయంలో గణపతి, రుద్ర, దత్త హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. విశ్వశాంతి కాంక్షిస్తూ జరిగిన ఈ హోమాల్లో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ముందుగా శ్రీ చాముండేశ్వరి దేవికి పూజలు జరిపి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం అమ్మవారి సన్నిధిలో శ్రీ విద్యా నృసింహ భారతీ స్వామి ఆధ్వర్యంలో హోమాలను పూర్తి చేసి హోమ ద్రవ్యాలను అగ్నిగుండంలో వేసి పూర్ణాహుతితో హోమాన్ని పరిపూర్ణం చేశారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం తమ్మిరాజుపేటలో జంట దేవతల పండుగను భక్తులు ఘనంగా జరుపుకున్నారు. 54 ఏళ్ల తరువాత తమ్మిరాజుపేటలో వేడుకగా సాగుతున్న శ్రీ బంగారమ్మ పైడితల్లి జాతరలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవార్ల ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా జంట దేవతల ప్రాంగణంలో ఉత్సవ వాతావరణం నెలకొంది. తమిళనాడు రాష్ట్రం తంజావూరులో మహా గరుడోత్సవం వేడుకగా జరిగింది. 2 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాల్లో భాగంగా నీలమేఘ పెరుమాళ్, మణిగుండ పెరుమాళ్, లక్ష్మీ నరసింహ పెరుమాళ్లు వేంచేసిన దివ్య దేశాల్లో తిరుమంగై ఆళ్వార్ల మంగళా శాసనం వైభవంగా జరిగింది. అనంతరం 24 ఆలయాల్లో కొలువైన దేవదేవుళ్లకు గరుడ వాహన సేవలు నయన మనోహరంగా నిర్వహించారు. సంవత్సరానికి ఒకసారి జరిగే ఈ మహా గరుడోత్సవంతో తంజావూరు రాజవీధులు ఉత్సవ శోభతో కాంతులీనాయి. దక్షిణాది రాష్ట్రాల నుంచి విశేషంగా తరలి వచ్చిన భక్తులు భజనలు, కోలాటాలు, సాంస్కృతిక కళా ప్రదర్శనలతో ఉత్సాహంగా ఈ మహా గరుడోత్సవంలో పాల్గొని తరించారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనంలో వీక్షిద్దాం. సకల కళలతో స్వామివారికి నీరాజనాలు సమర్పించే తిరుమల నాద నీరాజనం వేదికపై ఆదివారం సాయంత్రం నాట్య నివేదనం సంప్రదాయబద్ధంగా సాగింది. కేరళకు చెందిన శ్రీమతి అనుపమ మీనన్ బృందం మోహిని అట్టం నృత్యాన్ని శ్రీవారికి నీరాజనంగా సమర్పించగా భక్తులు కూడా మంత్రముగ్ధులై వీక్షించారు.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.